పేదవారి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం కథలాపూర్ మండలం భూషణరావుపేట, అంబారిపేట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన కోరుకునే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రోజున అభయహస్తం 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వైద్య సహాయం వంటి వాటిని అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల 0 టికెట్స్ జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తనను వేములవాడ ఎమ్మెల్యే గెలిపించిన కదలాపూర్ మండల ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రజాపాలన మరి దరఖాస్తు స్వీకరణ సంబంధించి మన వార్డు మెంబర్ అయిన రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా, అలాగే మన గ్రామాన్ని ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా మార్చుదారని, ప్రజలకు ఒక కొత్త ఆశను తీసుకురావడానికి మన మధ్యకు రావడం జరిగింది. ఆయనకు మన గ్రామ ఈరోజు మండలంలో నుండి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నా సహచర మిత్రులందరూ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాల సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు ప్రజాపాలన కార్యక్రమం ఇప్పుడే ప్రత్యేక అధికారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని వినిపించి ఈ సమావేశాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ప్రధానంగా గత ఎన్నికల కంటే ముందు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో నిలబడే క్రమంలో